మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. శివాయ విష్ణు రూపేణ, విష్ణు శివ ఇద్దరు ఒకటే అని అన్నారు. కానీ చరిత్ర పురాణాలు కనుక తిరగేస్తే శివుడు శైవం, విష్ణువు వైష్ణవం, అమ్మవారు శాక్తేయం, ఇట్లా ఒక 3 వర్గాలుగా విభజించి మన వాళ్ళు కొట్టుకు చచ్చారు. ఒక్కో దశలో అయితే రాజుల కాలంలో ప్రాణాలు తీసుకున్నారు ఒకరినొకరు. ఎందుకు జరిగింది ఇది? ఏంటి తేడా ఏంటి అసలు? మీకు ఎప్పుడైనా సరే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి అలాంటివి. ఓ ఇప్పుడు కూడా చాలా చోట్ల చూస్తే కనుక మేము వైష్ణవులండి, మేము శైవులండి, మేము శివార్చకులం అండి, ఇలాగా చాలా మటుకి కొన్ని చోట్ల ఇంకా జరుగుతున్నాయి. అయితే నిజంగా చెప్పుకుంటే కనుక పూర్వం ఈ మతాలు ఏమీ లేవు. ఎవరు తిన్న వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉన్న సమయంలో కొత్తగా పుట్టుకొచ్చింది ఏంటంటే అంటే వాడు శివుడిని నమ్ముతున్నాడండి, వీడు విష్ణువుని నమ్ముతున్నాడండి, ఇలాగా కొంచెం గొడవ లేవదీశారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసి ఉంటే మూడోవాడికి ఛాన్స్ లేదు, ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు విడివిడిగా ఉంటే ఏదోటి ఉంటుంది. అలాగా పూర్వం రాజులకి ఈ వెనకాలండి బ్రాహ్మణ అడ్వైజర్స్ ఎవర్రా అంటే బ్రాహ్మలే, దాంట్లో ఏం తప్పులేదు. అయితే వైష్ణవుడు అడ్వైజర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వైపే చూసుకుంటాడు కనుక సరే మన వాళ్ళందరినీ ఇలా ఉండమను, ఆ శివుడిని ఆరాధిస్తున్నట్టు ఆయన లాక్కొచ్చేయండిరా అని. అదే మనవాడు ఎవడైనా ఉన్నాడు అనుకో, అరే ఆడు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నట్టు లాక్కొచ్చేయండి అని ఇలా యుద్ధాల దాకా కూడా పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకటి చదివా, వీరశైవులకి వైష్ణవులు ఎదురు పడితే వెళ్ళి స్నానం చేయాలంట, ఎదురు పడ్డదికే స్నానం చేయాలంట, అంత ఆ స్థాయికి వెళ్ళిపోయారు. చాలా ఇంకా నిజంగా చెప్తే నమ్మరు. ఇప్పుడు మనం ఈ రోజునే చెప్పుకుంటూ ఉన్నాం అంటే నేను అన్నాను మీరు వేరే విధంగా అనుకున్న బాధ లేదు. కానీ ఇది వరకు పూర్వం ఎస్సీ ఎస్టీ వీళ్ళు వస్తుంటే తాటాకులు కట్టుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టారనేసి మన పూర్వీకులు మనకి ఇప్పుడున్న స్థాయిలో అయితే కనుక మనకి ఎలా నడుచుకున్నారో వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మనకు తెలియదు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో విధానంలో వాళ్ళ నడవడిక చూపిస్తూ ఉండేవారు. ఓకే. అయితే నేను ఒక్క విషయం చెప్తాను, ఎవరు ఏ వృత్తి పూర్వం ఉన్నది ఒకటే చాలా మంచి పద్ధతి. ఆ పద్ధతి ఏమిటయ్యా అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేస్తూ ఉండేవారు. వీళ్ళు మాదిగండి అంటే చెప్పులు కుట్టాలి, లేకపోతే డప్పులు కట్టాలి, లేదా వీళ్ళు బ్రాహ్మడండి పూజ చెయ్యాలి, వీళ్ళు కాపులండి ఇలాగ వ్యవసాయం చేయాలి అని ఇలా ప్రతిదానికి విభజించి రాజ్యాన్ని పాలించారు. అప్పుడు రాజులందరూ కూడాను 2 విధాలుగాను వైష్ణవులు శైవులు అని చెప్పి వీళ్ళలో వీళ్ళకి పడక కొట్టుకుని ప్రతిదీ కూడా రాజుగారి దగ్గర మోసుకెళ్ళడం, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పుకుని రావడం అయిపోయాక కొంతకాలం జరిగేసరికల్లా అప్పుడు శంకరాచార్యుల వారు ఈ గొడవ అంతా కూడా చూసి అప్పుడు ఆయన అన్నాడు, విష్ణువైనా శివుడైనా ఎవరైనా ఒకటేనయ్యా అని చెప్పి శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు ఇదంతా కూడాను. సర్వమతాన్ని సమ్మేళనం చేసింది ఎవరయ్యా అంటే ఆది శంకరాచార్యులు. మన గురువు ఎవరయ్యా అంటే ఆయనే చెప్పుకోవాలి. ఆయన హయాంలోనే నువ్వు శివుడి గుడి పెట్టుకున్నా పక్కన మళ్ళీ విష్ణు సంబంధిత దేవాలయాలన్నీ కూడా నిర్మాణం చేసింది ఆయనే. చాలా చోట్ల విష్ణువుకి శివుడికి కలిపి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆ శంకరాచార్యులు గారు తర్వాత ఈ యొక్క గొడవలన్నీ కూడా చూసి ఇవన్నీ కూడా సర్వం ఏ మతాన్నైనా సరే ఏ కులాన్నైనా సరే ఒక తాటి మీద తీసుకురావాలి, ఒకటే జననం మరణం రెండే ఉన్నాయి, రెండో కులం అనేది లేదు అన్న సిద్ధాంతాన్ని పాటించి ఆయన అందరూ ఒకటే, మానవులంతా ఒకటే అని ఓ తాటి మీద తీసుకురావాలని చెప్పి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించింది ఫస్ట్ ఆయనే. అలాగే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం అని చెప్పి చెప్పింది కూడా ఆయనే. ఇవన్నీ కూడా ఉపదేశించి ఆయన కాళ్ళనడక మీద మొత్తం హిందువుల్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి ఏకం చేయాలని చెప్పి పాదయాత్ర చేసి అప్పట్లోనే హిందువులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది ఆయనే. అయితే ఇప్పుడంటే మనం ఈ కులం ఆ కులం అని కొట్టుకు చేస్తున్నాం తప్ప ఇదివరకు ససేమిరా హిందువు అయితే విష్ణువు కానీ శివుడు కానీ ఎవరినో ఒకళ్ళనే పూజించాలి, ఈ విధంగా దెబ్బలాడుకుంటూ ఉండేవారు.
అప్పుడు కాపులా లేకపోతే రెడ్ల కమ్మారా ఇలా ఏదీ లేదు. అప్పుడు రెండే విభజాలు. ఆ తర్వాత రాను రాను తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలన వచ్చేసరికల్లా వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకొచ్చారు. ఈ క్రిస్టియానిటీని ఎవరి మీద రుద్దాలయ్యా అని చూస్తే కనుక గ్రామంలో బాగా తక్కువగా ఎవరైతే ఉన్నారో కింద స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి క్రిస్టియానిటీని అలవాటు చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అలవాటు చేసి వెళ్ళిన తర్వాత ఈ రోజున క్రిస్టియానిటీ చూస్తే కనుక ఎక్కడికక్కడ కుప్పతిప్పల కింద రాసిన బైబిల్లో ఒకటి, వీళ్ళు చెప్పే పదాలు ఒకటి అలా అయిపోయాయి. ఏదైనా సరే అంటే మన హిందూ సాంప్రదాయం అవని, జైన్ సాంప్రదాయం అవని, లేదా మన క్రిస్టియానిటీ అవని, ముస్లిమ్స్ అవని, ఏదైనా సరే చెప్పేది ఏంటయ్యా అంటే మానవుడి యొక్క నడవడికను బట్టి మసులుకోండి అని చెప్పి వివరించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మానవుడి యొక్క నడవడిక అంటే ఒక మానవుడికి కష్టం వచ్చిందంటే ఇంకో మానవుడు కాపాడడానికి చూడమంటున్నారు. అవును, అది ప్రతి దాంట్లో హిందూ సాంప్రదాయంలో ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి. ఎవరికైనా సరే కష్టం కలిగితే కనుక మానవత్వాన్ని పక్కన పెట్టేశారు, మంట కలిపేశారు ఎప్పుడో. అయితే ఈ రోజున వాడిని అన్నగారిని కొట్టుకుంటే తమ్ముడికి సుఖం, తమ్ముడిని కొట్టుకుంటే అన్నగారికి సుఖం అన్నట్లుగా కొట్టుకుని చేస్తున్నారు ఈ రోజున. అది కాదు గురుగారు, ఇంకా ఆందోళన కలిగించేది ఏంటంటే భార్యాభర్తలు ముఖ్యంగా స్త్రీలు ఎగబడి మొగుళ్ళని చంపేస్తున్నారు. కుట్రలు చేసి కుతంత్రాలు చేసి సినిమాలకు కూడా అందరంత ఎత్తులు పై ఎత్తులు వేసి భర్తను చంపేస్తున్నారు. ఇంత రౌద్రం ఎక్కడదండి వీళ్ళకి? మీకు ఒక విషయం చెప్తాను, దాంట్లోనూ ఉండే కొలది ముందు ఆదిశక్తి ఎవర్రా అంటే అమ్మాయే. ఆదిశక్తిని ఆపేవాడు ఎవరు కూడా లేరు. ఓకే, పూర్వం నుంచి కూడా ఆడవాళ్ళకి ఓ పెద్దపీట వేశారు. మన హిందూ సాంప్రదాయంలోనే ప్రతి దాంట్లోనూ కూడా ఓ పెద్దపీట అమర్చారు వాళ్ళకి. అయితే వాళ్ళు ఏమిటయ్యా అంటే ఉండి కొలిది ప్రతిదీ కూడా ఇదివరకు గృహిణి అనగానే ఒక ఇంటి దగ్గరే ఉండి ఆ ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లలు చక్క పెట్టుకుంటూ ఉండేది ఆవిడే. ఆ తర్వాత అలా అలా రాను రాను వాళ్ళు కూడా స్వయంగా ఉద్యోగాలు, సంపాదన ఇవన్నీ కలుగుతున్నాయి. కలిగిన తర్వాత ఆడవాళ్ళు ఎంతో మగవాళ్ళు అంతే, మగవాళ్ళు ఎంతో ఆడవాళ్ళు అంతే అన్నట్లుగా సాగుతుంది. సాగేది మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఒక సినిమాయే తీసుకోండి, ఒక హీరో విలను, అక్కడ ప్రేమ కథా చిత్రం, ఏదోటి ప్రేమ చూపించడం, వాడిని వీడు చంపుకోవడం, వీడిని వాడు చంపుకోవడం. కానీ సినిమాల్లోనూ కానీ సీరియల్లో కానీ దేంట్లో అయినా సరే మంచినే ఎక్కువ మంచిని చూపిస్తూ ఉంటారు. చూపించేటప్పుడు చెడు కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఒక విలన్ ఏదో హీరోయిన్ ఏదో అన్నారని చెప్పి విలన్ వచ్చి కొడతాడు, లేకపోతే విలన్ ఏదో అన్నాడని హీరో కొడతాడు. ఇలాగా కొట్టుకోవడం అనేది ప్రతి దాంట్లోనూ చూపించే దాంట్లో మంచిని రామాయణమే ఉంది. రామాయణంలో మంచి వెతుక్కున్నా దొరుకుతుంది, చెడు వెతుకున్నా దొరుకుతుంది. అయ్యో సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయి నేను పక్కింటి దాన్ని ఎత్తుకుపోతే తప్ప అంటే అది తప్పే. అదే రాముడు ఇంత యుద్ధం చేసి అందరినీ కూడా మంచి ఏకదాటి మీద నడిపించాడు. అలా ఉందామని అనుకుంటే ఆ విధానం వేరు. అయితే మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే ఇప్పుడు చూపించే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏవైనా వాటిలో మంచిని గ్రహించట్లేదు. అవును, ఎంతసేపు చెడే అట్రాక్ట్ చేస్తుంది, చెడునే గ్రహిస్తున్నాం. ప్రజలకి ఏమైపోయిందిరా అంటే ఇంకో విషయం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఒక కేసు పెట్టాలంటే మగవాళ్ళు వెళ్ళి పెడితే కనుక తీసుకోవట్లేదు. కరెక్ట్, ఎంత పెద్ద సమస్య అండి ఇది. అవును, ఇది చాలా సమస్య. ఇది ఆడవాళ్ళు వెళ్ళి మా ఆయన కొడుతున్నాడండి అనేసరికల్లా ఇమీడియట్గా తీసుకొచ్చి లోపడేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఏమైందిరా అంటే ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఇలాగా జరుగుతుందో వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా అయ్యో ఆడవాళ్ళ వైపు మాట్లాడకపోతే వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే అటువైపే వాళ్ళు ఏది చెప్పే అదే నమ్మి వీళ్ళ మీద కేసు పెడుతూ ఉన్నారు. అయితే ఇటు అటు కూడా ఆలోచించి ఇప్పుడు మహిళల కోసమేనే కదా బోల్డెన్ చట్టాలు, ఎన్ని చట్టాలు అసలు, అబ్బా బాబా, వాళ్ళని డైరెక్ట్గా చూస్తే కూడా కేసు పెట్టొచ్చు అంట వాళ్ళు. అలాగే చట్టాలు తీసుకొచ్చారు. అలాగే ఈ రోజున అప్పుడు ఆడవాళ్ళ కోసం తీసుకొచ్చిన చట్టాలు మగవాళ్ళ కోసం తీసుకొస్తే కనుక చాలా మంచిది. ఏంటంటే ఇది వరకు బలానా అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు రా అనేవారు. ఈ రోజుని బలానా అమ్మాయి లేపుకెళ్ళిపోయిందిరా మా అబ్బాయిని అన్న స్థాయికి దిగజారిపోయింది. అయితే ఈ యొక్క గ్రహస్థితి రావడానికి కూడా కారణాలు ఏమిటయ్యా అంటే కలి ప్రభావం. అవునా? కలి ప్రభావంలో ఎలా ఉంటుందయ్యా అంటే మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎక్కువగా చెడునే. ఎందుకు ఎక్కడో దాకా భక్త రామదాస్ సినిమా వేస్తున్నారు అనుకో ఆ థియేటర్ దగ్గర ఎవరు ఉండరు. అదే రౌడీ అల్లుడో లేకపోతే ఇంకో అల్లుడో ఏదో అల్లుడు అన్నారు అనుకో, ఘరానా మొగుడు అన్నా సరే అక్కడ కిటకిటలాడుతూ జనం ఉంటారు.
అలాగే మీరు ఎక్కడైనా సరే శుభ్రమైన వంటలు వండి భోజనాలు పెడుతున్నారయ్యా అంటే కనుక వెళ్ళరు. అక్కడ ఏదైనా బిర్యానీ కానీ లేదా ఇంకా మిగతా ఏమైనా మటన్ చికెన్ పెడుతున్నారంటే కనుక ఎగబడి ఉంటారు. అలాగే ఈ రోజున రే శుభ్రంగా వాళ్ళు చూస్తారా, అక్కడ ఏదో నీకు పని ఇప్పిస్తారు, నువ్వు అక్కడ నుండి జాగ్రత్తగా చేసుకోవాలరా అంటే ఏ కుర్రాడో వెళ్ళరు. అవును. ఈ రోజున ఇంకోటి ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే యూత్ బాగా అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఈ రోజుకు రోజు కోటీశ్వరుడు అయిపోవాలి, తెల్లారేసరికల్లా మనం ఏదో అనుకున్న సాధించేయాలి, ఈ విధానంలో ఉంది. ఇది వరకు మన తల్లిదండ్రులు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఏదైనా సరే కష్టపడి రూపాయి కూడబెట్టి మనకు ఆస్తులు కూడబెట్టి ఇచ్చారు. ఈ రోజున ఇంత దారుణానికి ఇబ్బందులకి కారణం ఏంటంటే ఏకంగా ఫస్టే తల్లిదండ్రులే. దానికి ఉదాహరణ మొన్న ఎవరో ఓ దాంట్లో చూశాను. తల్లిని 16 ఏళ్ల అమ్మాయి పాప హైదరాబాద్లో తరగడా వేసి మొత్తానికి ఎలాగో చంపేయడానికి ప్రయత్నం చేసింది, చంపేసింది కూడా. అయితే ఆ యొక్క కుమారుడు అంటే ఆ కుర్రాడు ఎవరైతే కూడా వచ్చాడో ఆ తల్లి అంటోంది చంపేయడం బెస్టే, అలాంటి వాళ్ళు లేపేయచ్చు అంటూ ఉంటే ఈ పిల్లలకి ఏమనిపిస్తుంది, మనం నేర్పే నడవడికను బట్టే మనం పిల్లలకి ఏం నేర్పుతామో అదే నేర్చుకుని నడుస్తారు. చంపడం కరెక్టే అని తల్లి అన్న తర్వాత ఇంకా వాడు ఆగుతాడా? వాడు ఇవాళ కాకపోతే రేపు వచ్చేస్తాడండి అంటున్నారు. మన పిల్లల్ని కూడా మన పెంపకంలో కూడా ఆ విధంగానే. కరెక్ట్. ఇంకోటి ఏమిటయ్యా అంటే ఇది వరకు ఆలు మొగలు కలిస్తే కనుక దానికి చాటు మాటు ఉండేది. అవును. ఈ రోజున ఈ సెల తీసుకుంటే ఏదేమిటా అన్నది అంతా బహిర్గతం అయిపోయింది.